Hello everyone, I am Dr. Himabindu from Skinova. వర్షాకాలంలో వచ్చే ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఇన్సెక్ట్స్ అంటే మేబీ మస్కిటోస్ అవ్వచ్చు, ఫ్లైస్ అవ్వచ్చు, బ్లిస్టర్ బీటిల్స్ అని ఉంటాయి. సో ఐదర్ పాకేవైనా ఎగిరేవైనా వాటి వల్ల మన స్కిన్ మీద కొన్ని ర్యాషెస్ వస్తూ ఉంటాయి. ఎవరైతే ఓపెన్ ఏరియాస్లో ఉంటారో, చెట్లు ఎక్కువగా చుట్టుపక్కల ఉన్నప్పుడు ఓపెన్ ఏరియాస్లో మీరు బట్టలు ఆరేసేటప్పుడు కానీ ఈ ఇన్సెక్ట్స్ మన బట్టల్లో ఉండిపోవటం వల్ల కానీ అవి వచ్చి బైట్ చేయటం వల్ల కానీ ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఈ ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి, లోకలైజ్డ్ ఆర్ జనరలైజ్డ్. సో లోకలైజ్డ్ రియాక్షన్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే కుడతాయో ఆర్ ఎక్కడైతే అవి మనం ప్రెస్ చేయటం వల్ల, తెలియకుండా ప్రెస్ చేయటం వల్ల పాయిజన్ అది రిలీజ్ అవటం వలన అక్కడ లోకల్గా చిన్నగా రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ ఆర్ బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇమీడియట్గా అట్లా మీరు అబ్జర్వ్ చేసినమ్మటే యూ కెన్ అప్లై సమ్ యాంటీబయాటిక్ క్రీమ్ కానీ ఆర్ స్టిరాయిడ్ అండ్ యాంటీబయాటిక్ కాంబినేషన్ క్రీమ్స్ అప్లై చేసుకోవచ్చు. స్టిల్ ఇది నార్మల్గా లేదు, ఇంకా దానికి కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నప్పుడు ఇమీడియట్గా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. వెన్ యూ కన్సల్ట్ ఎ డర్మటాలజిస్ట్, మేము అది తొందరగా హీల్ అవడానికి సీక్వెలే అంటే మచ్చలు కానీ స్కార్ కానీ పడుకోకుండా ప్రాపర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. The second one is generalized reaction. So generalized papular urticarias either mosquito bites వల్ల అవ్వచ్చు ఆర్ హనీ బీ బైట్స్ వల్ల అవ్వచ్చు. ఎప్పుడైతే అది కుట్టిన చోట దద్దుల్లా రావటం ఆర్ ఒక్కొక్కసారి అనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటాము, స్వెల్లింగ్, ఐస్ స్వెల్ అవటం, లిప్స్ స్వెల్ అవటం, బ్రీతింగ్ తీసుకోవడంలో డిఫికల్టీ జరగటం జరుగుతుంది. సో దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. ఇమీడియట్గా మీరు ఎమర్జెన్సీ రూమ్కి రావాల్సి ఉంటుంది. సో అప్పుడు యాంటీహిస్టమినిక్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ ఇచ్చి ట్రీట్ చేస్తాం. సో సెల్ఫ్ కేర్ తీసుకోకుండా, డిలే చేయకోకుండా ఇమీడియట్గా వెన్ యూ కన్సల్ట్ ఎ డర్మటాలజిస్ట్ మీకు సీక్వెలే అన్నది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం వర్షాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు కంప్లీట్గా కవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్. ఇన్ కేస్ బట్టల్లో ఉండిపోయినాయి అయితే వేసుకునేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకొని వేసుకోండి. ఒకవేళ ఇన్సెక్ట్ బైట్ కనుక జరిగితే ఫస్ట్ ఎయిడ్ క్రీమ్స్ లైక్ యాంటీబయాటిక్స్ అండ్ స్టిరాయిడ్ క్రీమ్స్ అప్లై చేసుకోండి.